హలో, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ మటన్ మామిడికాయ. ఇదిగోండి మటన్, దానికి కావాల్సింది ఆచి మటన్ మసాలా, అల్లం పేస్ట్, మామిడికాయ, గరం మసాలా, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి. తర్వాత ప్రాసెస్ చూద్దాం. పసుపు, ఉప్పు, కారం. పచ్చి కారం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేను మసాలా కారం వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. తర్వాత ప్రాసెస్ చూద్దాం. మిక్సీ చిన్న జార్ తీసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, మిర్చి వేసి మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కచ్చా పిచ్చాగా, అంటే నలగనట్టుగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నలగనట్టుగా అన్నమాట. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఒక కుక్కర్ పెట్టుకొని, మటన్ కుక్కర్లో వండితేనే సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. మామూలుగా విడిగా వండితే ఉడకదు. అందుకని ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో పల్లి ఆయిల్ వేసుకున్నాను. నేను నాన్ వెజ్కి పల్లి ఆయిలే బాగుంటుంది. ఇది కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మీలో మటన్ మ్యాంగో ఎంతమందికి ఇష్టం? మటన్ మామిడికాయ నాకైతే నా ఫేవరెట్ ఇది. చూడండి, ఆయిల్ హీట్ వచ్చింది. మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ వేసుకొని దీన్ని బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ వంటలకి. ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. దీనిలో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్, వేస్తే దీనిలో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ సాల్ట్ ఇప్పుడే వేయకూడదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మటన్ వేసేద్దాం. దీంట్లో మటన్ వేసి అన్నీ మిక్స్ చేసేద్దాం. ఈ ఆనియన్, మిర్చి, అల్లం అంతా బాగా కలిసేటట్టు మటన్కి కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్. మూత పెట్టేద్దాం. దీనిలో ఇప్పుడు సాల్ట్ వేయాలి. మీ టేస్ట్కి సరిపడా ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువే పడుతుంది కొంచెం. మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. కారం కూడా వేసేద్దాం కొంచెం. ఓ 3 స్పూన్స్ కారం. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అన్నీ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా,
కొంచెం మరీ ఎక్కువ వేసుకోకండి. మటన్ మసాలా, ఆచి మటన్ మసాలా, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీనిలో ఒక 5-6 విజిల్స్ వరకు రానివ్వాలన్నమాట. అప్పుడు మటన్ మెత్తగా ఉడికిపోతుంది. మామిడికాయ ఎప్పుడు వేస్తుంది అనుకుంటున్నారా? దీనిలో పులుపు తగిలితే ఇప్పుడు ఉడకదు కాబట్టి మనం విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మ్యాంగో ముక్కలు వేసి అప్పుడు ఒక విజిల్ రానిచ్చుకోవాలన్నమాట. మూత పెట్టేద్దాం. గ్లాస్ వాటర్ పోసి దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని విజిల్ పెట్టేద్దాం. ఒక 5-6 విజిల్స్ వరకు రానివ్వాలన్నమాట. అది విజిల్స్ వచ్చే టైంలో మనం మ్యాంగోని చెక్కు తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టెంకాయ కూడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈలోపు విజిల్స్ వస్తాయి. విజిల్ వస్తుంది. ఇంకా 4 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేద్దాం. 5 విజిల్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం ఎలా ఉందో. వావ్, సూపర్గా ఉడికిపోయింది. దీనిలో ఇప్పుడు మనం మ్యాంగో వేద్దాం. మ్యాంగో ముక్కలు వేసి మళ్ళీ ఒక విజిల్ రానిస్తే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట ఇవంతా. ఇలా విడిగా ఉడకబెట్టినా ఉడుకుతుంది కానీ కొంచెం టైం పడుతుంది. ఒక విజిల్ పెట్టేసాం అనుకోండి సూపర్గా అయిపోతుంది. అంతే, మటన్ మ్యాంగో రెడీ. ఇది ఒక విజిల్లోనే చేద్దాం. విజిల్ తీసి చూద్దాం ఎలా ఉందో. వావ్, చూసారా ఫ్రెండ్స్, మటన్ మామిడికాయ కర్రీ రెడీ. పీసులుగా జ్యూసీగా యమ్మీ మటన్ మ్యాంగో కర్రీ రెడీ. ఇదే ఫ్రెండ్స్ మటన్ మామిడికాయ కర్రీ. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.